నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగు ప్రశాంతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా ఓట్ల లెక్కింపు కూడా నల్గొండ పట్టణం పరిధిలో ఉన్నటువంటి అనిశెట్టి దుప్పల్పల్లి ఆ స్ట్రాంగ్ రూమ్లో కూడా భద్రపరిచిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఇదే స్ట్రాంగ్ రూమ్లో కూడా ఏదైతే ఆ 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ పోలింగు ఇక ముగిసిన క్రమంలో కూడా కౌంటింగ్ ఇదే ప్రాంతంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆ పూర్తి గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి ఎలో చేయలేని పరిస్థితి ఉంది. ఎవరైనా వస్తే ఆఫీసర్స్ వస్తే వాళ్ళ ఐడి కార్డ్స్ చూసిన తర్వాత వాళ్ళని ఆ ఫోన్ నెంబర్స్ అని డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే లోపలికి అలో చేస్తున్న పరిస్థితి ఉంది. 3 అంచెల భద్రత ఆ నడుమ కూడా ఆ భారీ బందోబస్తు మధ్య ఆ బ్యాలెట్ బాక్సులు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి వరకు కూడా ఏదైతే ఖమ్మం, వరంగల్, నల్గొండ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఏదైతే భారీ బందోబస్తు వచ్చిన బ్యాలెట్ బాక్సులను కూడా ఏదైతే ఈ గోదాంలో స్ట్రాంగ్ రూమ్లో కూడా భద్రపరిచిన పరిస్థితి ఉంది. జూన్ 5వ తేదీన కౌంటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. అప్పటి వరకు కూడా ఆ సాయుధ బలగాలతో కూడా పహారా కాస్తున్న పరిస్థితి కనపడుతుంది. జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ కూడా ఉదయం వచ్చి కూడా పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. లోపలికి ఎవరిని కూడా ఎలో చేయొద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. జూన్ 4వ తారీఖున కూడా ఏది ఎంపీ పార్లమెంటుకు సంబంధించిన ఆ కౌంటింగ్ కూడా ఇక్కడనే జరుగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఇదే స్ట్రాంగ్ రూమ్లో కూడా పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎం బాక్సులు కూడా ఇందులో ఉన్నాయి. దానికి కూడా ఫుల్ సెక్యూరిటీ ఉన్నది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిఘా కట్టుదిట్టమైన నిఘా మధ్యన కూడా ఆ భద్రత నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. లోపలికి ఎవరిని కూడా అలో చేయలేని పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి అయితే మొత్తంగా ఆ 12 జిల్లాలకు సంబంధించిన కూడా 605 ఆ పోలింగ్ కేంద్రాలలో ఏదైతే జంబో బ్యాలెట్ ద్వారా నిర్వహించిన ఆ బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా నిన్న 4 గంటల తర్వాత కూడా ఆ పోలింగ్ ముగిసిన తర్వాత వాటన్నిటిని కూడా అధికారుల సమక్షంలో సీజ్ చేసిన తర్వాత భారీ బందోబస్తు మధ్య కూడా ఆ నల్గొండ ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో తీసుకొచ్చి కూడా భద్రపరిచిన పరిస్థితి ఉన్నది. మొత్తంగా కూడా ఇక్కడ ఆ 3 అంచెల భద్రత మధ్యన కూడా వస్తుంది. ఎవరికి కూడా ఎలా చేయలేని పరిస్థితి కనపడుతుంది. జూన్ 5వ తేదీ వరకు కూడా ఇదే భద్రత కొనసాగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఏదైతే 4వ తారీఖు నాడు పార్లమెంటుకు సంబంధించి కౌంటింగ్ ఉంటుంది. అతను మళ్ళీ తెల్లారే 5వ తారీఖున మన ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించిన ఆ కౌంటింగ్ కూడా కనపడుతున్న పరిస్థితి కనుక ముఖ్యంగా కూడా ఎవరిలో చీమ చిట్టుకు అని కూడా లోపలికి వెళ్ళని పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎస్పీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు కనపడుతుంది. ఎవరిని కూడా లోపలికి అలో చేయాల్సిన పరిస్థితి లేదు. ఏదైనా పాస్ ఉన్న వారు మాత్రమే లోపలికి అలో అయిన తర్వాత కూడా అక్కడ సిగ్నేచర్ పెట్టి వాళ్ళ డీటెయిల్స్ పూర్తిగా అక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతనే లోపలికి అలో చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఇది నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.